వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. రైతుల కష్టాలను గాలికి వదిలేసి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో ఘోరంగా విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై బురద జల్లుతుందని భారతీయ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ఖమ్మం జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నంబూరి రామలింగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు రవి రాథోడ్, ఆఫీస్ ఇన్ఛార్జ్ రవి గౌడ్లతో కలిసి ఆయన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను, రాష్ట్ర ప్రభుత్వ తీరును వారు తీవ్రంగా ఖండించారు. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ అన్నదాతల కళ్ళు తెరిపించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం రామచంద్రారావు ఆధ్వర్యంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రైతు గోస బీజేపీ భరోసా పేరుతో బస్సు యాత్ర చేపట్టారని రామలింగేశ్వరరావు తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వంపై చేసిన విమర్శలు పూర్తిగా వాస్తవ విరుద్ధమని స్పష్టం చేశారు. రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేయాల్సిన పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, ఎఫ్సిఐ ద్వారా కేంద్రం అవసరమైన మద్దతు ఇస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ధాన్యం సేకరణ, మిల్లింగ్, రవాణా వ్యవస్థల నిర్వహణలో సర్కారు ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి కొనుగోలు కేంద్రాల్లోని ప్రతి రైతు వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఖమ్మం జిల్లా బీజేపీ డిమాండ్ చేస్తోంది. రామలింగేశ్వరరావు స్పష్టం చేశారు. లేని పక్షంలో రైతులతో కలిసి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈరోజు రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలని గుర్తించి ప్రధాన ప్రతిపక్షం విఫలమైన తరువాత భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుంది కాబట్టి నిన్న రైతు భరోసా, బీజేపీ భరోసా అని బస్సు యాత్ర మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో మా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కలిసి నిన్న రైతుల దగ్గరికి వెళ్ళటం ప్రారంభించారు. ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక వణుకు పుట్టింది. ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ రోడ్ల మీద వందల టన్నుల, వేల టన్నుల ధాన్యం అలా పడుతుంది. ఎండకెండుతూ, వానకు తడుస్తూ ఉంటే దాని నుంచి ఎలా తప్పించుకోవాలని చెప్పేసి మన వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు కేంద్రం మేము కొనం అని చెప్పింది, అందుకే ఈ దుస్థితి ఏర్పడ్డది అని చెప్పేసి మాట్లాడతారు. కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉంది, పైనుంచి బీజేపీ వాళ్ళు బస్సు యాత్ర పెట్టారు, వాళ్ళకి ఏమన్నా అవగాహన ఉందా అని ఆయన గారు మాట్లాడుతున్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు అంటే మాకు గౌరవం. 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది. మిగతా నాయకుల్లో అవగాహన లేకుండా మాట్లాడటం అన్నది కరెక్ట్గా అనిపించట్లేదు. వాళ్ళకి స్తూపాల మీద ఉన్న ఇంట్రెస్ట్ ధాన్యం కొనుగోలు మీద ఉన్నట్టయితే ఈ రోజు రైతుకి ఈ దుస్థితి ఏర్పడేది కాదు. మీ దగ్గర గోడౌన్లు ఎక్కడుంది? కేంద్రం మీకు చెప్పిందా ధాన్యం కొనొద్దని, మొక్కలు కొనొద్దని? కేంద్రం నుంచి రావాల్సిన ప్రతిదీ మీకు వచ్చింది. బస్తాలు వచ్చినాయి, తాళ్ళు వచ్చినాయి, హమాలీలకు డబ్బులు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఇంకేంటి ప్రాబ్లం? దయచేసి మీ అసమర్థతని కేంద్ర ప్రభుత్వం మీద నెట్టొద్దని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ రైతులు మీ ఎమ్మడబడుతున్నారు. మీరు రోడ్ల మీద వచ్చే పరిస్థితి లేదు, ఊళ్ళలోకి వెళ్ళే పరిస్థితి లేదు. కేవలం ప్రెస్ మీట్లు పెట్టడం తప్ప ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి లేదు. ఆ బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంది. ప్రజల దగ్గరకు వెళ్తుంది, ప్రజల కోసం ఉంటుంది. రైతులు ఎంత కష్టపడుతున్నారన్నది చూసింది. కనీస పెట్టుబడి కూడా రావడం లేదు. ఒక క్వింటాల్కి 8 నుంచి 10 కేజీలు తాలు కింద తీసేస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం? కనీసం వరి ధాన్యమైనా కొద్దిగా తడిస్తే ఎండబెట్టుకొని
అమ్ముకోవచ్చు. కానీ మొక్కల పరిస్థితి ఏంటి? ఒక్కసారి మొక్కలు వచ్చిందంటే మొక్కలు వచ్చేస్తాయి. అది ఎందుకు పనికిరాదు. మీకు కనపడట్లేదా? మీరు కూడా వందల ఎకరాలు 170 యాక్ట్లో సంపాదించారు కదా, మంచిగా పండుతున్నాయి కదా, ఆ బాధ మీకు తెలియదా? ఇప్పటికైనా కేంద్రం మీద నిందలు వేయడం మానుకొని రైతుల పక్షాన ఆలోచించి వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు బస్సు యాత్రకి వచ్చే స్పందనను చూసి మీరు తట్టుకోలేకపోతున్నారు. ప్రతి జిల్లా తిరుగుతున్నారు, ప్రతి రైతుని కలుస్తున్నారు. తప్పకుండా కేంద్రం ప్రతి గింజ కొంటది. రైతుల దగ్గర నుంచి మీరు కలెక్ట్ చేయండి. కేంద్రం కాదు కదా, కేంద్ర బాధ్యత కాదు కదా రైతుల దగ్గర నుంచి ధాన్యం తీసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. మా దగ్గర ఇంత ధాన్యం ఉంది, మీరు తీసుకోండి అని చెబితే కేంద్రం తీసుకుంటుంది. కేంద్రం తీసుకోరు అన్నప్పుడు మీరు ఈ ఆరోపణ చేయండి. మీ తప్పిదాలను తప్పుకోవడం కోసం కేంద్రం మీద నిందలు వేయొద్దని చెప్పేసి మిమ్మల్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. వెంటనే సాధ్యమైనంత త్వరలో ప్రతి ఒక్క ధాన్యాన్ని ఆఖరి గింజ వరకు కూడా కొనుగోలు చేస్తారని మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా చెయ్యాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నిన్న కాలువల గురించి, ప్రాజెక్టుల గురించి మీరు మాట్లాడారు. నా ఖమ్మం జిల్లా ప్రజలకి నా పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలి అని చెప్పి సంతోషం ఉంటారు. ఖచ్చితంగా గుర్తుంటారు. 40 సంవత్సరాలు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు. ప్రజలకు మేలెంత చేశారన్నది కూడా ప్రజలకు తెలుసు. కానీ ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం మా చిన్నతనంలోనే సాగర నీళ్లు మన ఖమ్మం జిల్లాకు తీసుకొచ్చి ఈ ఖమ్మం జిల్లాలో వరి పంట పండించిన ఘనత, ఆ ఖ్యాతి మహనీయుడు జలగం వెంకటరావు గారికి దక్కుతుంది. దాని తర్వాతే మీకు వస్తుంది. ప్రతిదీ కాపీ చేసుకోవద్దని చెప్పేసి మేము అంటున్నాం. ఈరోజు గ్రీన్ఫీల్డ్ హైవే నిధులు ఎవరు ఇచ్చారు? ఆ గ్రీన్ఫీల్డ్ హైవే వేసేది ఎవరు? గ్రీన్ఫీల్డ్ హైవే కేంద్ర ప్రభుత్వం నిధులతో గ్రీన్ఫీల్డ్ హైవే నడుస్తుంది. ఇక్కడ ఈ జిల్లాకి ఇన్ఛార్జిగా మంత్రికి ఉన్న బిఎల్ వర్మ గారు మా జిల్లా పర్యటనకు వస్తే బిఎల్ వర్మ గారిని మా నాయకుడు పొంగులేడి సుధాకర్ రెడ్డి గారి సూచన మేరకు బిఎల్ వర్మ గారిని గ్రీన్ఫీల్డ్ హైవేకి తీసుకెళ్లి సత్తుపల్లి నియోజకవర్గం నుంచి కల్లూరు, పెనుబల్లి, వేల్సూరు ఈ 3 మండలాల్లో ఎగ్జిట్ కావాలి అని చెప్పేసి మేము వర్మ గారికి విజ్ఞప్తి చేసి రైతులని ద్వారా దరఖాస్తులు ఇప్పిస్తే దాన్ని గడ్కరీ గారికి పంపిస్తే వెంటనే గడ్కరీ గారు ఈ 3 మండలాల్లో ఎగ్జిట్లు శాంక్షన్ చేసింది. మేము చెప్పుకోలా మా వల్ల ఇది వచ్చింది అని. కానీ ఈ రోజు మరి తుమ్మల నాగేశ్వరరావు గారు చేయించారా లేకపోతే వాళ్ళ అభిమానులు చేయించారా అని మాకు తెలియదు. కానీ ఆ ఎగ్జిట్స్ దగ్గర పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టారు. ఏమని? తుమ్మల నాగేశ్వరరావు గారి వల్లే ఈ ఎగ్జిట్లు వచ్చినాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉంటుందా? ఇది కేంద్రానికి ఎక్కడ ఎగ్జిట్ ఇవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ ఇవ్వకూడదు అని భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేశాము, విజ్ఞప్తి చేశాము. బిఎల్ వర్మ గారిని ఆ ప్రాంతానికి తీసుకెళ్లి ఇక్కడ ఎగ్జిట్ లేకపోతే రైతులు ఇంత ఇబ్బంది పడాల్సి వస్తుంది, దగ్గర ఒక 30 కిలోమీటర్ల అవతలకి వెళ్ళి దిగాల్సి వస్తుంది అని చెప్తే ఆయన స్పందించి గడ్కరీ గారితో మాట్లాడి వాటికి శాంక్షన్ చేపిస్తే ఈ రోజు మేం చేయించామని చెప్పేసి ఫ్లెక్సీలు పెట్టుకుంటున్నారు. కరెక్ట్ కాదు. సొమ్మొకటిది సోకొకటిది అన్నట్టు మాత్రం బిహేవ్ చేయకండి. దయచేసి ఈ ఫ్లెక్సీల మీద, ఈ స్తూపాల మీద ఉన్న ఇంట్రెస్ట్ రైతుల మీద చూపించండి. ఆ ధాన్యాన్ని మొక్కల్ని కొనే ఏర్పాట్లు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.